వాటన్నిటిలో కూడా లేజరే ఇంపార్టెంట్ అండ్ ఎఫెక్టివ్ అని చెప్పుకోవచ్చు. ఓకే సార్, కంటిన్యూ చేసాము. ఓకే, రైట్. కాలర్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వైష్ణవి అండి. వైష్ణవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను అమీర్పేట నుంచి కాల్ చేస్తున్నానండి. సో ఈరోజు మనతో పాటు డాక్టర్స్ లైఫ్లో శ్రీనివాస్ గారు ఉన్నారండి. శృతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వచ్చారు. బట్ ఈరోజు వచ్చేసి టాపిక్ వెరికోస్ వీన్స్ అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మదర్ గురించి అండి. సో మీ మదర్ వయసు ఎంత ఉంటుందమ్మా? 45. 45 years. సో ప్రాబ్లం ఏంటమ్మా? అంటే మా మమ్మీకి కాళ్ళ వాపులు వచ్చేసి పెయిన్స్ వస్తున్నాయి బాగా, అప్పుడప్పుడు తిమ్మిర్లు కూడా వస్తున్నాయి. సో దాని గురించి తెలుసుకుందామని కాల్ చేశాం. అంటే కాళ్ళ కంటే మోకాళ్ళ నుంచి కింది వరకు అమ్మా? అవునండి, మోకాళ్ళ నుంచి కింది వరకు వస్తున్నాయి. అంటే నరాల వాపు ఏమైనా కనిపిస్తూ ఉందా? అంటే అక్కడక్కడ మోకాళ్ళు అక్కడ నరాలు కొంచెం లావు అనిపించినట్టు అనిపిస్తుంది, బాగా లాగుతుంది, ఒక్కసారి పట్టేసుకుంటున్నట్టు అవుతుంది కూడా అని అంటున్నారు. ఓకే, అంటే కాళ్ళు వాపులు వచ్చేస్తున్నాయి. పిగ్మెంటేషన్ ఏమైనా ఉందా కాళ్ళపైన? అంటే ఇంకా ఉంటుందేమో అండి, నాకు అంత తెలీదు, దాని గురించి అడుగుదామని కాల్ చేసిన. అంటే దానికి కారణం ఏంటి అని. ఓకే, ప్రెసెంట్ అయితే ఆ నరాల వాపులు వచ్చేస్తున్నాయి, కాళ్ళు వాపులు ఉన్నాయి, పెయిన్స్ అయితే వస్తున్నాయి. అవునండి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? షుగర్, బీపీ అలాంటిది ఏమైనా ఉందా అమ్మగారికి? లేదండి. లేదా? ఓకే అండి, మీరు అలాగే లైన్లో ఉండండి, నేను డాక్టర్ గారితో మాట్లాడతాను, సజెషన్స్ చెప్తారు, వినండి. ఓకేనా? ఓకే అండి. ఓకే. వాళ్ళ అమ్మగారి వయసు 47 ఉంది సార్. వచ్చేసి మోకాళ్ళ నుంచి కింది వరకు ఆ పెయిన్స్ వస్తూ ఉన్నాయి, నరాలు కొంచెం ఉబ్బినట్టుగా అయిపోయి కాళ్ళు వాపుల్లాగా వచ్చేస్తుంది. పిగ్మెంటేషన్ తనకి సరిగ్గా ఐడియా లేదు, బట్ షుగర్ ఆర్ బీపీ అయితే ఏం లేదు అంటున్నారు. ఓకే, సేమ్ ఇవి కూడా ఆల్మోస్ట్ ఎర్లీ స్టేజ్లో ఉన్నట్టే చెప్పుకోవచ్చు. ఓకే, ఎందుకంటే కాంప్లికేషన్స్ ఏం లేవు ఇతరత్ర, ఓన్లీ నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి, ప్లస్ నొప్పులు ఉన్నాయి. నొప్పులు వీనస్ ఇన్సఫిషియన్సీ వల్ల అవ్వచ్చు. వీనస్ ఇన్సఫిషియన్సీ చెప్పుకున్నాం కదా, అంటే స్టాగ్నేషన్ కిందే ఉండిపోయి ఏదైతే చోట కాళ్ళలో ఉందో అది పైకి వెళ్ళకపోవటం. సో దానివల్ల ఏమవుతుందంటే ఆమెకి వాపులు ఏమైనా ఉన్నాయా? కాళ్ళ వాపులు. సో కాళ్ళ వాపులు కూడా ఉండడానికి కూడా కారణం అదే, వీనస్ స్టేసిస్ వల్ల. ఇప్పుడు దాకా అయితే చెడు రక్తం పైకి వెళ్ళదు, అప్పటి వరకు కూడా సర్క్యులేషన్ అనేది సరిగా ఇంప్రూవ్ కాదు, కాబట్టి కండరాలన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఓకే, క్రేవింగ్ ఫర్ ఆక్సిజన్ అండ్ ఫుడ్. సో ఆ కండిషన్స్లో విపరీతమైన కాళ్ళు పీకుడు ఉంటాయి. సో అట్లాంటి ఇప్పుడు మనం ఏదైతే జాగ్రత్తలు చెప్పామో, స్టాకింగ్స్ అని, ఎక్సర్సైజెస్ అని, ఇవన్నీ వాళ్ళు పాటిస్తూ ఒక ఎండోవాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కాంప్లికేషన్స్ కూడా లేవు కాబట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా చాలా ఈజీగా ఉంది. మనం చెప్పిన పద్ధతులన్నీ కూడా వాళ్ళు పాటిస్తే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, సో విన్నారు కదండి, ఎండోవాస్కులర్ సర్జన్ దగ్గరికి మీరు ఒకసారి విజిట్ చేసినట్టయితే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. సో మీరు విజిట్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసినట్టయితే మన శృతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ రావు గారు అయితే మనతో పాటు ఉన్నారు. వారిని ఒకసారి మీరు విజిట్ చేసినట్టయితే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందని